మోదీ ఆస్తి 3 కోట్లు. గత 10 ఏళ్లలో 82% పెరిగిన ప్రధాని ప్రాపర్టీ వాల్యూ. ఏం ఏం వార్త రాసుకొచ్చిలే మీరు? ప్రధాని ఆస్తి 3 కోట్లే ఉంటుంది. అదాని ఆస్తులన్నీ ప్రధానమంత్రియే. అదానికి ఎన్ని వ్యాపారాలు ఉంటే ఆ వ్యాపారాలని అన్నీ కూడా ప్రధానమంత్రియే. పేరుకు అదాని ఆస్తులు అవి, పేరుకు అది అదాని కంపెనీలు. కానీ అదాని పెట్టిన కంపెనీలు కావచ్చు, అదాని దగ్గర ఉన్న డబ్బు కావచ్చు, అదాని ఆదాయం కావచ్చు, అదంతా కూడా ప్రధానమంత్రి గారిదే. ప్రధానమంత్రి గారిది అది. ఈ 3 కోట్ల రూపాయలు ప్రధానమంత్రియా? ఎట్లా చెప్తానులే మీరు? రాసుకొచ్చేదానికి గాయంత బుద్ధి లేదు మీకు. ఇది వార్త, దీన్ని రాసుకొచ్చింలా. 3 కోట్లకే ఉంటాడా ప్రధానమంత్రి? భార్య పిల్లలు లేరు పాపం, ఆయనకేముంటుంది పైసల పట్ల మమకారం అనుకుంటాను కావచ్చు. భారతదేశాన్ని మొత్తం ఊడ్చి ఏ వర్గాలకు పెట్టాలో ఆ వర్గాలకు పెడతాడు ఆయన. దాని వెనుక ఎంత కుట్రున్నదో, ఎంత మోసం ఉన్నదో కూడా ఈ విద్యావంతులకు తెలుసు, ప్రజాస్వామ్యవాదులకు తెలుసు. అదానికి మొత్తం సంపాదించే సంపాదనతోటి రాజకీయాలను శాసించాలి. గత 10 ఏళ్లలో 82% పెరిగిన ప్రధాని ప్రాపర్టీ వాల్యూ. 2014 రాహుల్ ఆస్తి 9 కోట్లు. 9 కోట్లే ఉంటుందా రాహుల్ గాంధీ? 9 కోట్లకు ఉన్నోడేనా రాహుల్ గాంధీ? అంబానీ ఆస్తులు ఇంకా ఇతరుల ఆస్తులన్నీ కూడా రాహుల్ గాంధీ. రాహుల్ గాంధీ అంబానీ ఆస్తులన్నీ కూడా వాళ్ళు ఏది చెప్తే అది నడుస్తుంది. వరుసగా 3 సార్లు గెలిచిన ఎంపీల ఆస్తులపై ఏడీఆర్ రిపోర్ట్. 10 ఏళ్లలో 162 కోట్ల వృద్ధితో టాప్లో సతారా ఎంపీ ప్రతాప్ సిన్హా. 146 కోట్లతో 3వ స్థానంలో ఏపీ వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి ఆస్తులు కూడా ఇంకెక్కువ ఉంటాయి. 146 కోట్ల కంటే ఎక్కువ ఉంటాయి. గంత ఎందుకే? ఫస్ట్ దఫా బీఆర్ఎస్ నుండి గెలిచిన ఎమ్మెల్యేలే ఒక్కొక్కరు 500-600 కోట్లు సంపాదించుకున్నారు. అంతటి దాకా ఎందుకే? మలిగాడు వార్తలు చదివిన మలిగాడే 300-400 కోట్లకు ఉంటాడు. ఇక ప్రధానమంత్రి ఆస్తులు ఎంత ఉండాలి, ప్రతిపక్ష నాయకగా రాహుల్ గాంధీ ఆస్తులు ఎంత ఉండాలి? వీళ్ళు రాజకీయాలకు వచ్చేటప్పుడు ఆమ్లవాసాలు లెక్క ఉంటారు వీళ్ళు, కానీ రాజకీయాలకు వచ్చి గెలిచినాక ఆనకొండ లెక్క తయారవుతారు వీళ్ళు. మల్లిగాని ఆస్తులు 400 కోట్లకు ఉంటాయంటే మీరు అర్థం చేసుకోరు. ఇక మిథున్ రెడ్డిది ఎంత ఉంటుంది, ఇంకోళ్ళది ఎంత ఉంటుంది. కాకపోతే ఇక్కడ ఇద్దరు వీళ్ళు భార్యలు లేనోళ్ళే, ఇద్దరికి సంసారాలు లేనోళ్ళే, ఇద్దరికి ఆడతోడు లేనోళ్ళే వీళ్ళు. కానీ వీళ్ళకి ఆస్తులు బొచ్చడి ఆస్తులు ఉన్నాయి. ప్రధానమంత్రి గారు అయితేనేమో పెళ్లి చేసుకొని విడిచిపెట్టిండ్రు, ఈయనేమో ఇక బ్రహ్మచారిగానే ఉన్నారు రాహుల్ గాంధీ గారు. మరి ఏమన్నా ఒక్కసారి ప్రధాని అయితే పెళ్లి చేసుకొని పిల్లలు కందామని ఆయన చూస్తాడు. మన వాళ్ళేమో అవకాశం ఇస్తలేరు. పాపం 56 సంవత్సరాలు దాటినాయి, ఇంకో 4 సంవత్సరాలు అయితే 60 పడతాయి. మరి 60 సంవత్సరాలకు పిల్లని ఎవడు ఇవ్వాలి? ఇక్కడ ఇవ్వకపోతే ఫారెన్ నుండి తీసుకొచ్చుకోవాలి. ఇక మళ్ళీ పుసుకున్న ఫారెన్ నుండి తీసుకొచ్చుకొని పెళ్లి చేసుకుంటే మళ్ళీ విదేశీయురాలు అని మళ్ళా అట్లా దుమ్మెత్తిపోతారు. అయిపోయింది పాపం, బ్రహ్మచారిగానే ఉండిపోయింది. ఇక 9 కోట్లు మరి బ్రహ్మచారిగా ఉండి ఎన్ని రోజులు తిన్నా ఒడిచిపోవాలి. 3 కోట్ల రూపాయలు ప్రధానమంత్రి గారికి ఎక్కువే, అది ప్రజలకు పంచరాదు. మరి నీకేం పని? ఇప్పుడు నీ తిండి అంతా ప్రభుత్వమే భరిస్తుంది, ప్రజలే భరిస్తారు. ఈ 3 కోట్ల నిల్వాస్తులు కూడా దేనికి నీకు? ప్రజలకు పంచండి. అవి కూడా అదాని అంబానీ ఆస్తులన్నీ కూడా ప్రధానమంత్రి రాహుల్ గాంధీ గారియే. ఇటు ప్రధానమంత్రి కొన్ని ఆస్తులు, ఇటు రాహుల్ గాంధీ గారి కొన్ని ఆస్తులు. ఎడ్డి గొర్రెల లెక్క మనం నమ్మద్దు. 3 కోట్లకు ఉంటాడు. 3 కోట్లకు ఏ ముక్కలు పడతాయి ఈ 3 కోట్లు?